కాళేశ్వరంలో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషనర్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణలో వేగం పెంచారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కమిషన్ బృందం సమావేశమైంది. అయితే గోదావరి జలాలపై తమ నివేదిక సంబంధిత అంశాలను రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వివరించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకు నిర్మాణం జరిగిందని కమిషన్ కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ అయితే సమర్పించారు. 3 బ్యారేజ్ల సబ్ కాంట్రాక్టర్లను కాళేశ్వరం కమిషన్ గుర్తించే పనిలో పడింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ నిమగ్నమైంది. కాళేశ్వరంలో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణలో వేగం పెంచారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కమిషన్ బృందం సమావేశమైంది. అయితే గోదావరి జలాలపై తమ నివేదిక సంబంధిత అంశాలను రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అయితే వివరించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్ కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్టు సమర్పించారు. 3 బ్యారేజ్ల సబ్ కాంట్రాక్టర్లను కాళేశ్వరం కమిషన్ గుర్తించే పనిలో పడింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ నిమగ్నమైంది. ఇక మొత్తంగా సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ నిమగ్నమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే అనేక సార్లు జస్టిస్ సియాజ్ గోజల్ కమిటీ అనేక సార్లు సమావేశమైంది. ఆ నేపథ్యంలోనే అనేక సార్లు కూడా సందర్శించిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేశారు. ఎందుకంటే ఇప్పటికే 3 టైమ్స్ వాళ్ళు వచ్చి పరిశీలించారు. ఎందుకంటే మేడిగడ్డ సుందీల్ అన్నారని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక కమిటీ తయారు చేశారు. ఆ కమిటీలో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ నివేదికను పూర్తి స్థాయి ఇవాళ ఆ కమిటీకి అందించడం జరిగింది. ఆ కమిటీపై ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలపై తమ నివేదిక సంబంధిత అంశాలను పూర్తిగా వివరించినట్టు పరిస్థితి. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు ఆ రిటైర్డ్ కమిటీకి తెలిపిన పరిస్థితి. దీనిలో భాగంగానే ఆ రోజు ఆ మేడిగడ్డలోనే ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడే మేడిగడ్డలోనే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆనకట్టకు అనువైన ప్రదేశం ఇది, అక్కడ ఉన్నటువంటి స్టాండ్ కావచ్చు ఎంత కొంచెం పూర్తిగా అనుకూలించే పరిస్థితి అని చెప్పేసి అప్పుడు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్టాండ్ కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ మెయింటైన్ చేయక నాణ్యత పాటించగానే ప్రమాదాలతోటి అది ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పి ఒక కమిటీకి నివేదిక చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సబ్ కాంట్రాక్ట్ వివరాలు చేతులను చేరించిన పరిస్థితి, అప్డేట్లు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు అయితే వాళ్ళ కమిటీకి సమర్పించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.